అందుకే నట్టింట్లోకి వచ్చాను అరెస్ట్ చేద్దామని. నా కూతుర్ని అరెస్ట్ చేయడానికా? వద్దు వద్దు, అరెస్ట్ చేయదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ఎందుకా? ఈ సినిమా యాక్టర్ అకౌంట్ నుంచి 1,00,000, సాఫ్ట్వేర్ అకౌంట్ నుండి 1,00,000, ఇంకో రిటైర్డ్ ఎంప్లాయీ నుంచి 50,000 కొట్టేసింది నీ కూతురు. నేనే కొట్టేశానని గ్యారంటీ ఏంటి? ప్రూఫ్లు చూపించకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రూఫ్లా? వస్తాయి, అన్నీ బయటకొస్తాయి. నువ్వు ఏ ఐపీ అడ్రస్ నుంచి డబ్బులు కొట్టేశావో అవన్నీ మా దగ్గరున్నాయి. మైసమ్మ, ఏంటి ఇదంతా? వీళ్ళిద్దరూ దొంగలు మేడం. తల్లేమో కిడ్నాపులు చేస్తుంది, కూతురేమో సైబర్ నేరాలు చేస్తుంది. అమ్మో, వీళ్ళ నేరాలకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు మా దగ్గరున్నాయి. మైసమ్మా, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. ప్లీజ్ నా కూతుర్ని వదిలే. నోర్మయ్, నీ దగ్గర డబ్బులు లేక యమజతో చేతులు కలిపి ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేద్దామని చూస్తున్నావు. నువ్వు నాకేమిస్తావు? ఒక పని చెయ్యి, కావేరి చెప్పినట్టు చెయ్యి, నీ కూతుర్ని వదిలేస్తాను. ఏంటి అలా షాక్ అవుతున్నావా? మైసమ్మ మా మనిషి. మీలాంటి నేరస్తుల్ని అదుపులో పెట్టాలంటే మేం కూడా కొన్ని పక్కదారులు పట్టాల్సిందే.